శుభముహూర్తాలు, సెంటిమెంట్లు, వాస్తు వీటిని ఖచ్చితంగా ఫాలో అవుతారు ఏపీ సీఎం చంద్రబాబు. పండితులను కన్సల్ట్ చేయందే ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయరు. కొత్త రాజధాని శంకుస్థాపనకు కూడా ముహూర్తాన్ని ఫాలో అయ్యారు. అయితే అమరావతి భూమి పూజ ముహూర్తానికి ఆదిలోనే స్పీడ్ బ్రేకర్లు ఎదురవుతున్నాయి. కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని, 7 కోట్ల మంది జనం, వారి ఆశలు, ఆకాంక్షలు, ఇలా అందరూ ఆ ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి ఏపీ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపన ముహూర్తంపై అడ్డంకులు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భూమి పూజకు ప్రభుత్వం ఫిక్స్ చేసిన ముహూర్తాన్ని తప్పుబడుతున్నారు పండితులు. ఆస్ట్రాలజీ, వాస్తుపై అవగాహన ఉన్న వాళ్లెవరైనా జ్యేష్ఠ మాసంలో భూమి పూజ చేయరని వాదిస్తున్నారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసం మంచిది కాదని చెప్తున్నారు. శనివారం, చవితి రోజు కొత్త పని ప్రారంభించడానికి కరెక్ట్ కాదంటున్నారు. జూన్ 6న ఉదయం 8:49 శంకుస్థాపనకు టైం ఫిక్స్ చేసింది ఏపీ సర్కార్. అయితే ఈ ముహూర్తంతో మేలు కంటే కీడే ఎక్కువంటున్నారు పండితులు. ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా కూడా బాబుకు దెబ్బేనని చెప్తున్నారు. చంద్రబాబు పర్సనల్ ఆస్ట్రాలజర్ శ్రీనివాస గార్గేయ కూడా ప్రభుత్వం ఫిక్స్ చేసిన ముహూర్తాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ రోజు పెళ్లిళ్లు, ఉపనయనం, అక్షరాభ్యాసం, అన్నప్రాసనకు అయితే ఓకే గాని భూమి పూజకు మాత్రం కరెక్ట్ కాదని చెప్తున్నారు. జూన్లో భూమి పూజ కోసం చంద్రబాబు సన్నిహితులు తనను సంప్రదించినా అప్పుడు వద్దని చెప్పానంటున్నారు. ఆస్ట్రాలజీ ప్రకారం జ్యేష్ఠ మాసాన్ని మృత్యు పంచకం అంటారు. ఆ నెలలో ఏదైనా ప్రారంభిస్తే ఓనర్ ప్రాణాలకు కూడా ముప్పుంటుందని చెప్తుంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం నవంబర్ వరకు మంచి ముహూర్తాలు లేవంటున్నారు పండితులు. కనీసం దసరా వరకైనా వెయిట్ చేయాలని సూచిస్తున్నారు. గోదావరి పుష్కర ఎఫెక్ట్ కూడా ముహూర్తాలపై ఉంటుందంటున్నారు. చంద్రబాబు జాతకం ప్రకారం కూడా ఏప్రిల్ 4 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఆయనకు టైం బాలేదని చెప్తున్నారు. చంద్రబాబుకు మొదటి నుంచి ముహూర్తాలు, సెంటిమెంట్ పై నమ్మకాలెక్కువే. ప్రమాణ స్వీకారం, కేబినెట్ విస్తరణ, ఇలా ప్రతి సిచ్యువేషన్ లో ముహూర్త బలాన్నే నమ్ముకున్నారాయన. ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణకు 10 రోజులకు పైగా వెయిట్ చేశారు బాబు. అయితే ఇప్పుడు రాజధాని శంకుస్థాపన ముహూర్తంపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో దాన్ని చేంజ్ చేస్తారా, లేదంటే అలాగే కంటిన్యూ అవుతారా అన్నది వేచి చూడాల్సిందే.